ఎంత దారుణమో చూడండి. ఇంకా ఆశ్చర్యకరం, ఈ చిన్న బిడ్డల అసెస్మెంట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం 2 ప్రింటర్లు 2 స్కానర్లు ప్రతి ల్యాబ్లో ఉండాలి. ఎక్కడ కూడా చేయలేదు ఇప్పటివరకు. ఇంకెట్లా రాస్తారు వీళ్ళు పరీక్షలు? డిసెంబర్ 15 వచ్చేసింది ఈ రోజున. ఎట్లా వీళ్ళు పరీక్షలు రాయగలుగుతారు? కనీసం కంప్యూటర్ టీచర్లు వీళ్ళు పోస్టులు శాంక్షన్ చేయలేదు. కేవలం 489 కంప్యూటర్ టీచర్ పోస్టులు శాంక్షన్ చేశారు ఈ కంప్యూటర్ ల్యాబుల కోసం. 511 పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి, అసలు నోటిఫై చేయలేదు, శాంక్షన్ చేయలేదు. ప్రతి సిబిఎస్ఈ సిలబస్ పాఠశాలలో ఒక కౌన్సిలర్ ఉండాలి, స్టూడెంట్ కౌన్సిలర్. ఎంతమంది పెట్టారండి వీళ్ళు? 0, 0. ఇప్పటివరకు ఒక్క కౌన్సిలర్ని ఏర్పాటు చేయలేదు ఈ పాఠశాలలో. వొకేషనల్ ట్రైనర్స్ అంటే సబ్జెక్ట్ వారీగా టీచర్స్ని ఏర్పాటు చేస్తారు, వొకేషనల్ టీచర్స్ ట్రైనర్స్ అంటారు. 533 ఈ రోజు వరకు వాళ్ళు చేసింది. అంటే ఇంకా 467 ఖాళీలు ఉన్నాయి. ఇంకా అసలు ఈ నామ్స్ మీరు, ఈ నిబంధనలను మీరు మీట్ కాకపోతే ఈ బిడ్డల భవిష్యత్తు ఏంటి? వాళ్ళు సిబిఎస్ఈ రాయాలా పరీక్ష, స్టేట్ సిలబస్ రాయాలా పరీక్ష? ఏమైపోతారు వీళ్ళు? ఇంత మోసం ఎందుకు చేసింది ఈ ప్రభుత్వం నేను ప్రశ్నిస్తున్నాను. ఎంత ఆందోళనతో తల్లిదండ్రులు పాపం కష్టపడి వాళ్ళ బిడ్డల్ని పంపించుకుని ప్రభుత్వ పాఠశాలలో పేద బలహీన బడుగు వర్గాల నుంచి పాపం ఎంతో ఆశతోటి బిడ్డలు చదివించుకుందామని కష్టపడి వాళ్ళు పంపిస్తే ఈ విధంగా మోసం చేస్తారా? ఈ 85,353 విద్యార్థుల భవిష్యత్తు ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున. ఊరికే 3:00కల్లా మీరు ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మమ్మల్ని తిడితే ఏం రాదు మీకు. ఆధారాలతో సహా, లెక్కలతో సహా ఈ రోజున వాస్తవ పరిస్థితులు మీ ముందు పెడుతున్నాం.